డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జగిత్యాల జిల్లాకు చేరుకోనున్నారు. విజయ్ సంకల్ప భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోదీ బయలుదేరారు. కాసేపట్లో జగిత్యాలకు మోదీ చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ్ సంకల్ప సభకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం ఆవరణలో జరగనున్న విజయ్ సంకల్ప సభ ప్రాంగణానికి రోడ్డు మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. సభ వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉండనున్నారు. ఇక సభ వేదికపై 36 మంది మాత్రమే నాయకులు అనుమతించారు. మరి కాసేపట్లో జగిత్యాలలో జరిగే విజయ్ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, ఏర్పాట్లు అక్కడ ఎలా జరుగుతున్నాయి? ప్రధాని మోదీ ఎంతసేపట్లో సభకు హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుజాత, షెడ్యూల్ ప్రకారం 10:45కి మోడీ సభ ప్రారంభం కావాలి. కొంత ఆలస్యంగా సభ ప్రారంభం కానుంది. దీనికి ఇప్పటికే అక్కడ నుండి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ప్రభావం పెరిగిన తర్వాత మరోసారి ఇక్కడ అభ్యర్థి బండి సంజయ్ పోటీ చేస్తుండడంతో ఇక్కడ ఖచ్చితంగా గెలుపొందాలనే ప్లాన్తోనే ఇక్కడ సభను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ జగిత్యాల నిజామాబాద్ కి కూడా చెందినటువంటి ఓటర్లు కూడా ఎంపీ స్థానానికి ఉన్నటువంటి ఓటర్లు కూడా జగిత్యాలలో ఉంటారు. సో ఈ 2 ఎంపీ స్థానాలతో పాటు ఆదిలాబాద్ లో కూడా ఇంపాక్ట్ ఉండే విధంగా ఈ సభను ఏర్పాటు చేశారు. మొత్తానికి బీజేపీ నాయకుల్లో మాత్రం జోష్ కనిపిస్తోంది. తాము మరోసారి గతంలో గెలుచుకున్న సీట్లను మరోసారి గెలుచుకుంటామనే ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది గమనిస్తే దాదాపుగా 1600 మంది పోలీస్ అధికారులతో పాటు నేషనల్ ఏజెన్సీలకు చెందినటువంటి సెక్యూరిటీ గార్డ్స్, ఎనర్జీ సిబ్బందికి కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికే చేరుకొని సభని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంగణం మొత్తం కూడా బాంబు స్క్వాడ్ తో ఇప్పటికే స్పెషల్ గా పూర్తిగా కూడా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. పూర్తిగా సభకి చుట్టుపక్కల వచ్చే మార్గాలన్నీ కూడా భద్రతా అధికారులు పూర్తిగా తమ కనుసనలతో పర్యవేక్షిస్తున్నారు. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఎంపీ స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. సో ముఖ్యంగా అభివృద్ధి అనే ఒక అజెండాతోనే మోదీ ఈ సభలో హాజరు కానున్నారు. తమ అభ్యర్థులను గెలిపించినట్లయితే గతంలో తాము ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చామో ఈసారి కూడా తప్పకుండా మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్స్తామని ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ జగిత్యాల అనేది నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గతంలో ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ అదుపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుండి కూడా కేసీఆర్ కుటుంబ పాలన కావచ్చు, అలాగే ఆ పార్టీ అలాగే నాయకుల అవినీతిపై మాట్లాడుతున్నటువంటి మోడీ ఈరోజు దీనిపై మరింత ఘాటైన వ్యాఖ్యలు చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సుజాత, ఫణిరాజ్, అలాగే భారీ జన సమీకరణ లక్ష్యంగా ప్రధాని మోదీ సభ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు సభ ప్రాంగణంలో సభపై 36 మంది నాయకులు మాత్రమే అనుమతించినట్లుగా తెలుస్తోంది. అలాగే అక్కడ ఎలా ఉందంటారు? నిజానికి బీజేపీలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే వారికి కొంతవరకు పోటీ తగ్గిందని చెప్పవచ్చు. ఒకవైపు మాజీ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ ఈ మధ్య కొన్ని వివాదాలు చిక్కుకోవడంతో పాటు ఆ క్యాడర్ ఏదైతే ఉందో చాలా వరకు ఇతర పార్టీల వైపు చూసింది. ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఇక బీజేపీ వైపు కూడా చేరినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత తన హవాని కొనసాగించడంతో ఒక రకంగా ఎంపీ స్థానానికి పోటీలో మాత్రం బీజేపీ ముందంజలో ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. అయితే వీవీఐపీ కావడంతో సభా వేదికపై కేవలం 36 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కీలకమైనటువంటి నేతలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు ప్రోటోకాల్ ప్రకారం కీలకమైనటువంటి నేతలను మాత్రమే ఆ సభ ప్రాంగణంలో కూర్చునే విధంగా అనుమతిస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే, అంటే నిజానికి జగిత్యాల అనేది కొంత సెన్సిటివ్ జిల్లా. ఇక్కడ గతంలో అనేక ఉగ్రవాద మూలాలు బయటపడినటువంటి పరిస్థితుల్లో ఈ సభకి సంబంధించి ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేశారు. బీజేపీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నాయి. దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాల్లో ఉంటుంది కాబట్టి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. సుజాత, ఫణిరాజ్, అలాగే తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రధాని మోదీయే విస్తృతంగా పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జన సమీకరణ కానీ జనాల్లోకి పార్టీని తీసుకువెళ్ళడానికి కానీ వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉందంటారు?
నిజానికి బీజేపీ ఈ మధ్య అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనుక గమనిస్తే గతంతో పోలిస్తే మరింత పుంజుకుందని చెప్పవచ్చు. బండి సంజయ్ ఇక్కడ ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. తను ఎంపీ అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి అనేక ధర్నాలు కావచ్చు, అప్పటి ప్రభుత్వంపై అనేక విమర్శలు, ముఖ్యంగా అవినీతికి సంబంధించి అనేక విమర్శలు చేసి ఇక్కడ పార్టీ క్యాడర్ ని పెంచడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. మరోవైపు ఈ మధ్య చేసినటువంటి ప్రజాహిత యాత్ర కారణంగా కూడా తనకు ఉన్నటువంటి పట్టును పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలిగారు. రెండో తను పార్టీ అధ్యక్ష పదవి నుండి దూరం అయినప్పటికీ కూడా రెండో నాయకుడికి ఆలోచన వచ్చే విధంగా తను చేయగలిగారు. అంటే వేరే అభ్యర్థిని పెట్టొచ్చనే అవకాశం కూడా లేకుండా చేయగలిగారు. ఓవరాల్ గా మాత్రం తన పట్టును నిలుపుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకులకు కూడా ఇక్కడ తగిన ప్రాధాన్యత ఇచ్చి పార్టీని కొంతవరకు బలపడేలా చేశారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పక్కనున్న నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ స్థాయిలో కనుక గమనించినట్లయితే ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేస్తుందనే వాదన బలంగా ఉండడంతో, సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఈసారి ప్రజలు కూడా అటువైపు చూసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.